హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఎరేస్ గురించి నేర్చుకుందాం. అసలు ఎరేస్ అంటే ఏంటి, అసలు ఎరేస్ని ఎందుకు యూజ్ చేస్తాం, అసలు ఎరేస్ సింటాక్స్ ఎలా ఉంటుంది, అలానే ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో ఎరేస్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. వాట్ ఈజ్ ఎన్ ఎరే? అసలు ఎరే అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఎరే అంటే ఒక కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. నార్మల్గా అయితే మనం ఒక వేరియబుల్లో ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలుగుతున్నాం. కానీ ఎరేని యూజ్ చేస్తే మనం మల్టిపుల్ వాల్యూస్ని ఒకే వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం 5 స్టూడెంట్ మార్క్స్ని స్టోర్ చేయాలంటే 5 డిఫరెంట్ వేరియబుల్స్ని యూజ్ చేయాలి. అండ్ ఈచ్ వేరియబుల్లో ఒక్కొక్క వాల్యూని స్టోర్ చేస్తాం. బట్ ఎరేస్ని యూజ్ చేస్తే మల్టిపుల్ వాల్యూస్ని మన సింగిల్ ఎరేలో స్టోర్ చేయొచ్చు. అసలు ఎరేస్ని ఎందుకు యూజ్ చేయాలి? సింపుల్గా చెప్పాలంటే మన ప్రోగ్రామ్స్లో డేటాను స్టోర్ చేయటం చాలా ఇంపార్టెంట్. కానీ మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయాలంటే మల్టిపుల్ వేరియబుల్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. సింగిల్ వేరియబుల్లోనే మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకునేటట్లు హెల్ప్ చేస్తుంది. అందుకే మనం ఎరేస్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఎరే సింటాక్స్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒక ఎరేని క్రియేట్ చేయాలంటే మనం ఎరే టైప్ని, ఎరే నేమ్ని, అలానే ఎరే సైజ్ని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనం డేటా టైప్ని మెన్షన్ చేస్తాం. అండ్ డేటా టైప్ పక్కన మనం ఎరే నేమ్ని మెన్షన్ చేస్తాం. అండ్ ఎరే నేమ్తో పాటు స్క్వేర్ బ్రాసెస్ని యూజ్ చేసి మనం ఎరే సైజ్ని మెన్షన్ చేస్తాం. అండ్ సెమీకోలన్తో ఎండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, డేటా టైప్లో మనం ఇంటిజర్ అనుకుందాం, అలానే ఎరే నేమ్లో మనం మార్క్స్ అనుకుందాం, అలానే స్క్వేర్ బ్రాసెస్లో ఎరే సైజ్ని మనం 5 అనుకుందాం. అంటే మార్క్స్ అనే ఎరే మనకి 5 వాల్యూస్ని స్టోర్ చేయగలదు అని అర్థం. మనం సింపుల్గా ఎరేని ఎలా డిక్లేర్ చేయాలనేది నేర్చుకున్నాం. కానీ ఎరేకి వాల్యూస్ ఎలా అసైన్ చేయాలనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంటిజర్ మార్క్స్ ఆఫ్ 5 అనే ఎరేని డిక్లేర్ చేసుకున్నాం. ఈక్వల్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఫ్లవర్ బ్రాసెస్ని యూజ్ చేసి ఈ ఫ్లవర్ బ్రాసెస్లో మనం మార్క్స్ని అసైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, 90, 85, 88, 92 అండ్ 79 అంటే మనం 5 వాల్యూస్ని ఎరేకి అసైన్ చేసాం. అండ్ ఈచ్ వాల్యూ మనం ఎలా యాక్సెస్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మనం ఎరేలో ఉండే వాల్యూస్ని యాక్సెస్ చేయాలంటే మనకి ఆ వాల్యూస్ యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేది తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 90 నుంచి 79 వరకు 5 వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఈచ్ వాల్యూకి మనకి డిఫరెంట్ ఇండివిజువల్ ఇండెక్స్ పొజిషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 90కి ఇండెక్స్ పొజిషన్ 0, అలానే 85కి ఇండెక్స్ పొజిషన్ 1, అలానే 88కి ఇండెక్స్ పొజిషన్ 2, అలానే 92కి ఇండెక్స్ పొజిషన్ 3, అలానే 79కి ఇండెక్స్ పొజిషన్ 4. టోటల్ మనకి 5 వాల్యూస్ ఫ్రమ్ 0 టు 4. ఇప్పుడు మనం సింపుల్గా ఎరేని ఎలా డిక్లేర్ చేయాలి, అలానే వాల్యూస్ని ఎలా అసైన్ చేయాలి, అలానే ఎరేలో ఉండే వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేయాలి అనేది నేర్చుకుందాం. మనం ఫస్ట్ ఎరే డిక్లరేషన్ని చేసుకుందాం. మనం ఎరేని డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ మనం డేటా టైప్ని మెన్షన్ చేయాలి. సో ఇంటీజర్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తున్నాం. అలానే ఎరే నేమ్లో మనం మార్క్స్ అనే నేమ్ని యూజ్ చేద్దాం. అండ్ ఇన్సైడ్ ద ఎరే మనం 5 అనే వాల్యూని ఇద్దాం. అంటే 5 అనేది మన ఎరే సైజ్. ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేసి ఫ్లవర్ బ్రాసెస్తో ఎరేని మనం ఎండ్ చేసాం. అండ్ ఇన్సైడ్ ద ఫ్లవర్ బ్రాసెస్ మనం వాల్యూస్ని పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, 90, 85, 88, 92, 79 మనం సింపుల్గా 5 వాల్యూస్ని మార్క్స్ అనే అరేకి అసైన్ చేసేసాం. మనం దీన్ని ఇప్పుడు ఈ కింద ఉన్న 5 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్లో ఎలా యాక్సెస్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేయాలనేది చూద్దాం. మనకి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో వాల్యూ ఎట్ 0th ఇండెక్స్ అని రాసాం. అండ్ 0th ఇండెక్స్ పక్కన మనం %d యూజ్ చేసాం. ఆ వాల్యూని మనం ఇక్కడ ప్రింట్ చేయాలి కాబట్టి. అండ్ రైట్/n మనం న్యూ లైన్లో ఇంకో వాల్యూని ప్రింట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. మనం డబుల్ కోట్ ఎండ్ అయిన తర్వాత కామా పెట్టుకొని మన ఎరే నేమ్ ఏంటి, మార్క్స్. సో MARKS మార్క్స్ అని యూజ్ చేసి స్క్వేర్ బ్రాసెస్లో మనం 0 అనే ఇండెక్స్ వాల్యూని ఇస్తాం. అంటే మార్క్స్ అనే ఎరేలో 0th ఇండెక్స్ ప్లేస్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనకి ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ప్రింట్ అవుతుంది. అలానే ఫస్ట్ ఇండెక్స్ ప్లేస్లో ఉండే వాల్యూని ప్రింట్ చేయడం కోసం మనం మార్క్స్ అని యూజ్ చేసి స్క్వేర్ బ్రాసెస్లో 1 అని ఇస్తున్నాం. అలానే సెకండ్ ఇండెక్స్ వాల్యూలో ఉండే వాల్యూని యాక్సెస్ చేయడం కోసం మార్క్స్ అని ఇచ్చి స్క్వేర్ బ్రాసెస్లో 2 అని ఇస్తున్నాం. అలానే థర్డ్ ఇండెక్స్ ప్లేస్లో ఉండే వాల్యూని యాక్సెస్ చేయడం కోసం మనం మార్క్స్ అని యూజ్ చేసి స్క్వేర్ బ్రాసెస్లో 3 అనే ఇండెక్స్ని యూజ్ చేసాం. అలానే ఫోర్త్ ఇండెక్స్ ప్లేస్లో ఉండే వాల్యూని యాక్సెస్ చేయడం కోసం మనం మార్క్స్ అని యూజ్ చేసి స్క్వేర్ బ్రాసెస్లో 4 అని యూజ్ చేసాం. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. అవుట్పుట్లో మనం సింపుల్గా ఎరేలో ఉండే 5 వాల్యూస్ని యాక్సెస్ చేసి ప్రింట్ చేసేసాం. మనం సింపుల్గా ఎరేని ఎలా డిక్లేర్ చేయాలి,
అలానే ఎరేకి వాల్యూస్ని ఎలా అసైన్ చేయాలి, దాంతోపాటు ఎరేలో ఉండే వాల్యూస్ని మనం ఎలా యాక్సెస్ చేయాలనేది ఈ ప్రోగ్రాంలో నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.